మన బల్కింగ్ సిరీస్ లో ఈరోజు వెనస్డే వర్కౌట్, వెనస్డే లెగ్స్ అండ్ షోల్డర్ వర్కౌట్. ఆల్రెడీ మండే ట్యూస్డే వర్కౌట్ అయిపోయింది, అది షూట్ చేసి అప్లోడ్ చేసినాము. ఈరోజు లెగ్స్ అండ్ షోల్డర్ వర్కౌట్. హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ, సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. లెట్స్ స్టార్ట్. అవసరం ముందర వార్మప్ చేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. ఒక 5 minutes సైక్లింగ్ చేయండి. సైక్లింగ్ అయిపోయాక ఈ పెండులం మూమెంట్ అయిపోయాక ఈ క్వాడ్రాటిక్ స్ట్రెచ్చింగ్, ఇట్లాంటి కొన్ని స్ట్రెచ్చింగ్స్ వార్మప్ అయిపోయాక యాక్చువల్ వర్కౌట్. ఇట్లా ఫస్ట్ ఎక్సర్సైజ్ హ్యాకెట్ స్క్వాట్స్. హ్యాకెట్ స్క్వాట్స్ లా మీ లెగ్ డిస్టెన్స్ మీ షోల్డర్ విడ్త్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ ఉండాలి, ఎక్కువ వైడ్ ఉండొద్దు. ఓకే, ఇట్లా తీసుకొని లోవర్ బ్యాక్ లో ఎక్కువ మూమెంట్ బెండ్ రావద్దు. కౌంట్ 8 to 12 కౌంట్ ఎక్స్ట్రా ఉండాలి వెయిట్. ఇంకొకటి, ఎప్పుడైనా మీరు ఒకటే డేలా మజిల్ కాంబినేషన్ పెట్టుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ బైసెప్, చెస్ట్ ట్రైసెప్, లెగ్స్ షోల్డర్, ఇట్లా కాంబినేషన్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ పెద్ద మజిల్ ట్రైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ బైసెప్ అన్నప్పుడు పెద్ద మజిల్ బ్యాక్, కాబట్టి ఫస్ట్ బ్యాక్ మజిల్ ట్రైన్ చేస్తే దాని ఇంపాక్ట్ బ్యాక్ చేసేటప్పుడే బైసెప్ మీద పడుతుంటుంది. సో ఫస్ట్ పెద్ద మజిల్ ట్రైన్ చేసినాక తర్వాత చిన్న మజిల్ ట్రైన్ చేయాలి. లెగ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ఈ ప్యాడ్ ఉంది కదా, ప్యాడ్ యాంకిల్ కంటే కొంచెం పైన ఉండాలి, జాయింట్ మీద పడి ఉండొద్దు అది ప్యాడ్. సో ఇది కూడా సేమ్ 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఇంట్లో ఇంకొక టిప్, హైపర్ ఎక్స్టెండ్ చేయొద్దు. హైపర్ ఎక్స్టెండ్ చేస్తే నీ జాయింట్ మీద పడుతుంది వెయిట్. ఇంతే, ఈడికే 8 to 12 కౌంట్. ఇంకోటి, లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు షూస్ ఫ్లాట్ షూస్ ఉండాలి, రన్నింగ్ షూస్ మనకి రావు. రన్నింగ్ షూస్ వేసుకుంటే ఇప్పుడు మనం హ్యాకెట్ స్క్వాట్ చేసినాం కదా, బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండదు. సో షూస్ ఎట్లా అంటే సోల్ హార్డ్ ఉండాలి, ఫ్లాట్ సోల్ ఉండాలి. ఓకే, థర్డ్ ఎక్సర్సైజ్ లెగ్స్లో. థర్డ్ ఎక్సర్సైజ్ లెగ్ కర్ల్స్. లెగ్స్లో ఈరోజు 3 ఎక్సర్సైజెస్ చేస్తాము. నెక్స్ట్ షోల్డర్లో 5 ఎక్సర్సైజెస్ చేస్తాం. ఎందుకంటే వెనస్డే రోజు లెగ్స్ షోల్డర్ కాంబినేషన్ కాబట్టి లెగ్స్ లైట్గా ట్రైన్ చేసి మేజర్గా షోల్డర్ ట్రైన్ చేస్తాము. మళ్ళీ సాటర్డే రిపీట్ అవుతుంది. మళ్ళీ సాటర్డే రిపీట్ అయినప్పుడు షోల్డర్ లైట్గా ట్రైన్ చేసి లెగ్స్ హార్డ్గా ట్రైన్ చేస్తాము. లెగ్స్ హార్డ్గా ట్రైన్ చేసి సాటర్డే సండే రోజు రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్యాడ్ కింద లెగ్స్ ఉండాలి, కిందికి పోయేటప్పుడు స్లోగా పోవాలి. ఇది కూడా మీరు వెయిట్ 8 to 12 కౌంట్ వచ్చేటట్లు పెట్టుకోండి వెయిట్. ఎందుకంటే మీరు బల్కింగ్ సిరీస్, ఇప్పుడు మనం చేసే బల్కింగ్ సిరీస్ కాబట్టి కౌంట్ తక్కువ పెట్టుకొని వెయిట్ కొంచెం హెవీ కొడతాము. దాన్నే హైపర్ట్రోఫీ అంటాం. హైపర్ట్రోఫీ అంటే మనం ఎక్సర్సైజ్ నుంచి న్యూ మజిల్ టిష్యూ బిల్డ్ చేయడానికి మ్యాక్సిమం ఆ మజిల్ ఫైబర్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాము. దాంతోనే మజిల్ గ్రోత్ అనేది ర్యాపిడ్ అవుతుంది. సో ఇది అయిపోయింది, లెగ్స్ అయిపోయింది. లెగ్స్ అయిపోయినాక షోల్డర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ లాటరల్ రైజెస్. షోల్డర్ రౌండ్నెస్ అంటే డెల్ట్ రౌండ్నెస్కి నెంబర్ 1 ఎక్సర్సైజ్. సో లాటరల్ రైజ్ చేసేటప్పుడు డంబుల్ లెగ్స్ పక్కకు ఉండాలి. 1, స్లో అండ్ స్టడీ. షోల్డర్ కంటే కొంచెం హైట్ లిఫ్ట్ చేస్తాము. సేమ్ 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఇది అయిపోయినాక సెకండ్ ఎక్సర్సైజ్ షోల్డర్ ప్రెస్. షోల్డర్ ప్రెస్ మీరు నార్మల్ బార్బెల్ మీద కూడా చేయొచ్చు, కాకపోతే బిగినర్ అయితే మిషన్ మీద చేస్తే సేఫ్. షోల్డర్ ప్రెస్ యాంటీరియర్ డెల్ట్ మీద పడుతుంది, అంటే ఫ్రంట్ షోల్డర్ మీద. అప్, కిందికి వచ్చినప్పుడు మీ ఇయర్ హైట్కి డౌన్ రావాలి, అంతే. అప్, 8 to 12 కౌంట్. పైకి పోయినప్పుడు ఎల్బో స్ట్రేట్ కావాల్సిన అవసరం ఏం లేదు. మెయిన్ డెల్ట్ ఫ్లెక్స్ కాంట్రాక్ట్ అయితే సరిపోతుంది. ఇది సెకండ్ ఎక్సర్సైజ్, ఈ ఫ్రంట్ షోల్డర్ మీద పడుతుంది. ఇది అయిపోయినాక థర్డ్ ఎక్సర్సైజ్ ఫ్రంట్ రైజెస్. షార్ట్ రాడ్తో కొడుతున్నాము. డిస్టెన్స్ మీ షోల్డర్ విడ్త్ ఎంత ఉందో అంతే పట్టుకుంటాం డిస్టెన్స్. సేమ్ మీ షోల్డర్ హైట్ ఎంత ఉందో అంతకంటే కొంచెం హైట్ లేపుతాం. ఓకే, 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఇది కూడా ఫ్రంట్ షోల్డర్ యాంటీరియర్ డెల్ట్ మీద పడుతుంది. ఇది అయిపోయినాక ఫోర్త్ ఎక్సర్సైజ్ స్ట్రక్స్ ట్రెపిజియస్ మజిల్ మీద పడుతుంది. ఒక్కొక్క ఎక్సర్సైజ్ మనం ఒక్కొక్క మజిల్ మీద ఇంపాక్ట్ పడేటట్టు చేస్తున్నాము. సో ఈ ఎక్సర్సైజ్ మనం ట్రాప్స్ మీద పడుతుంది. మెయిన్గా ట్రాప్ మూమెంట్ రావాలి, ఎల్బోలు ఎక్కువ బెండ్ రావద్దు. వెయిట్ ఇది కూడా 8 to 12 కౌంట్ కొట్టేటట్లు ఉండాలి. ఒకవేళ బిగినర్ అయినా సరే కొంచెం హెవీ వెయిట్ కొట్టవచ్చు. ఈ ఎక్సర్సైజ్ మాత్రం 10 kgs తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, ఈజీ ఉంటుంది.
సో ఇది అయిపోయాక లాస్ట్ ఎక్సర్సైజ్ ఫేస్ పుల్ ఓవర్ రేర్ డెల్ట్ మీద పడుతుంది. రేర్ డెల్ట్ అంటే ఇక్కడ. సో మీరు షోల్డర్ ఓవరాల్ అన్ని మజిల్స్ ట్రైన్ చేసినప్పుడు ఓవరాల్ రౌండ్నెస్ 3D లుక్ వస్తుంది. ఇట్లా కొంచెం ఎంకికి వచ్చి పుల్ చేసినప్పుడు రోప్ వైడ్ కావాలి. వైడ్ స్లో రిలీజ్. ఇది కూడా 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి. వెయిట్ పుల్ చేస్తారు కదా, పుల్ చేసి ఒక 1 సెకండ్ పాజ్ చేసి స్లోగా రిలీజ్ చేయాలి. సో వెడ్నెస్డే లెగ్ షోల్డర్ వర్కౌట్ అయిపోయింది. మళ్ళీ థర్స్డే వర్కౌట్లో కలుద్దాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.